విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటి వరకు 4 వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా ఇప్పటి వరకు పోయిన వారికైనా ఇంకా ఒకరో ఇద్దరు వెళ్లే వాళ్ళకైనా అదే వర్తిస్తుంది. లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this? So exactly. I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told, but very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to that presentation. Now you tell me whether it is Lokesh or whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yallaya or Punnaya. Why would anybody vote for you? People would only vote for you only when you stand up to your word. Only when you fulfill what you have spoken.